కాంగ్రెస్ పార్టీ నియమించిన గ్రంథాలయ చైర్మన్ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీలను కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ గ్రంథాలయాన్ని కూడా నిజంగా గ్రంథాలయం అంటే ఒక దేవాలయం లాగా దాన్ని ఇచ్చినందుకు మా వివేకన్న గారికి కొండమన్న గారికి అందరికీ పేరు మాకున్న పెద్దలందరికీ ఈ యొక్క గౌరవాన్ని మీకు అందరికీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి ఒక్క గ్రంథాలయంలో గురించి డెవలప్మెంట్ చేసి ఇక్కడ 17 గ్రంథాలయాలు సిద్దిపేట జిల్లాలో ఆ జిల్లాలో ప్రతి గ్రంథాలయాన్ని ఒక దేవాలయం లాగా మార్చుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అందరికీ పేదవాళ్లకు అండగా ఉండి అన్ని విధాలా సహకరించి దాన్ని బలోపేతం చేస్తామని గవర్నమెంట్ మనకి పేరు రావాలి. ఇలా ప్రతి ఒక్క పేద విద్యార్థికి కూడా వాళ్ళని ఒక తీర్చిదిద్ది వాళ్ళు రానున్న కాలంలో ఒక ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ ఒక రాజకీయ నాయకులు కానీ ఇళ్ళకెళ్ళి చదువుకొని పెద్దవాళ్ళు కావాలని కూడా కోరుకుంటూ వాళ్ళకు కూడా అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై జై. గ్రంథాలయ చైర్మన్గా నియమించబడ్డ మా సోదరులు దరిపల్లి చంద్రమన్న గారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లాంటి ఇంకా ఎన్నో శిఖరాలు ఎక్కాలని చెప్పి మా చంద్రమన్న గారికి దేవుని ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అలాగే సిద్దిపేట జిల్లాలోని ఉన్న గ్రంథాలయాలు కూడా పిల్లలకి అనుకూలంగా పిల్లలు ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో మండలాల్లో విలేజెస్లలో ఎక్కడైతే గ్రంథాలయం పెట్టే అవకాశం ఉందో అక్కడ మా చంద్రమన్న ఆధ్వర్యంలో తప్పకుండా మేము సర్వేలు చేసి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క స్టూడెంట్ అక్కడ వాళ్ళకి ఉపయోగం పడేలా చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారికి, వేం నరేంద్ర రెడ్డి అన్న గారికి, మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి మరియు పొన్నం ప్రభాకర్ గారికి మా హార్దిక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.